హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఏవైతే మనము ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో కరెంట్ అఫైర్స్, సో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని సో అవి 1-2 సార్లు రివిజన్ చేస్తూ ఉండండి. సో ఈ టైంలో మళ్ళీ కొత్త మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో డైలీ వీడియోస్ కానివ్వండి, డైలీ పీడిఎఫ్స్ కానివ్వండి, సండే టెస్టులు కానివ్వండి, రెగ్యులర్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఫాలో అవ్వండి. సో చదివిందే 2-3 సార్లు చదువుతూ ఉండండి. అంతేగాని ఆ బుక్ కొంతసేపు, సో మార్కెట్లో దొరికే పీడిఎఫ్ కొంతసేపు, వేరే వాళ్ళ వీడియోస్ కొంతసేపు అలా చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ గురవుతారండి. అలా కాకుండా మీరు లాంగ్ టర్మ్లో అంటే లాంగ్ జర్నీ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో ప్రీవియస్లో మీరు ఏవైతే ఫాలో అయ్యారో మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానివ్వండి, మన వీడియోస్ కానివ్వండి, మన పీడిఎఫ్ కానివ్వండి, గ్రాండ్ టెస్టులు కానివ్వండి, ఏవైతే ఫాలో అయ్యారో అవే ఫాలో అవ్వండి. 1-2-3 సార్లు చదవండి అంతే తప్ప ఈ టైంలో కొత్తవి చదవద్దండి. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అందువల్ల కొత్తగా ఏం ప్రయత్నాలు చేయొద్దు. సో ఏవైతే మీకు ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఎంత సోర్సెస్ ఇస్తున్నామో ఈ సోర్స్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. అంటే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి మార్గాన్ని కూడా చూసుకోవాలండి. సో అప్పుడే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే కూనోలో మరో చీతా మృతి అని చెప్పేసి కూనో నేషనల్ పార్క్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. ఒక చీతా కూడా చనిపోవడం జరిగింది. సో ఇటీవల కాలం చూసినట్లయితేనే సో దగ్గరగా 6 చీతాల దాకా చనిపోయినాయండి. సో దగ్గరగా 6 చీతాల దాకా చనిపోవడం జరిగింది. సో దీని నుంచి మనం రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దీని మీద ఒక కమిటీ వేయటం జరిగింది. సో ఈ కమిటీకి సంబంధించినటువంటి ఎందుకు మరణాలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఆ కమిటీ అనేది సో మనకి నివేదికను సమర్పించవలసి ఉంది. సో అందువల్ల ప్రీవియస్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. మనం జూలై 15, 2023 దీని గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూడని వారు ఉంటే ఒకసారి చూడండి. సో ఈరోజు చూసినట్లయితే మనకి ఒక ధాత్రి అని చెప్పేసి ఒక ఆడ చీతా అండి. ఇది నమీబియా నుంచి తీసుకొచ్చాము. ఇది ఈరోజు చనిపోవడం జరిగింది. సో ఏంటంటే దాని పేరు ధాత్రి. సో అదేవిధంగా కునో నేషనల్ పార్క్ కూడా గుర్తుంచుకోండి. ఏ స్టేట్లో ఉందని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ సో మనకి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్. అదేవిధంగా నేషనల్ పార్క్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా దట్ ఈజ్ మధ్యప్రదేశే. సో ఇది ధాత్రి చనిపోయిందని చెప్పేసి అన్నాం కదండి. సో దీనికి ముందు చనిపోయినటువంటి చీతా స్పేర్లింగ్ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. సో ఆల్రెడీ మీరు నోట్స్ రాసుకున్నారు, మీ దగ్గర నోట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి, అక్కడికి వెళ్ళండి, అక్కడ వెళ్ళి ధాత్రిని అక్కడ యాడ్ చేసుకోండి. ఏంటి సార్ అవి అంటే సో మనకి సాషా అని చెప్పేసి ఒక చీతా ఉందండి. మార్చి 27వ తారీఖు అండి. సాషా అని ఒక చీతా ఉందండి. మార్చి 27వ తారీఖు కిడ్నీ ఫెయిల్యూర్ అయి చనిపోవడం జరిగింది. ఈ యొక్క సాషాని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం సార్ అంటే నమీబియా అనే దేశం నుంచి తీసుకొచ్చామండి. ఆ తర్వాత ఉదయ్ అనే ఒక చీతా చనిపోవడం జరిగిందండి. ఈ ఉదయ్ మగ చీతా అండి, మెయిల్. సో ఇది ఏప్రిల్ 23వ తారీఖు అండి. ఏప్రిల్ 23వ తారీఖున కార్డియోపల్మనరీ సో ఆ వ్యాధితో చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి దక్ష్ అని చెప్పేసి ఒక చీతా ఉంటుందండి. ఇది మే 9 అండి. మే 9 ఇంజ్యూర్ అయ్యి చనిపోవడం జరిగింది. సో ఈ ఉదయ్ కానీ దక్ష్ కానీ ఈ రెండు కూడా సో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగిందండి. సో ఆ తర్వాత జ్వాల అని చెప్పేసి సో దీనికి 3 కప్స్కి జలం ఇచ్చిందని చెప్పేసి సో అవి చనిపోయినాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. మే 23 అండి. వెదర్ కండిషన్ బాగా చనిపోయినాయి. ఆ తర్వాత వెరీ రీసెంట్గా మనకి తేజస్ అని చెప్పేసి ఉందండి. సో తేజస్ ఇది వచ్చేసరికి ఈ యొక్క జ్వాల కూడా నమీబియా అండి. సో ఈ యొక్క జ్వాల వచ్చినట్లయితే జూలై 11వ తారీఖున చనిపోయిందండి. ఎక్కడ సార్ అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగిందండి. అంటే సౌత్ ఆఫ్రికానికి సంబంధించినటువంటివి ఇప్పటికీ 3 చీతాస్ చనిపోయినండి. ఒకటి ఉదయ్, ఒకటి దక్ష, ఒకటి ఇంకొకటి వచ్చేసరికి తేజ ఒకటి. ఈ 3 కూడా సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చినటువంటి చీతాస్ చనిపోవడం జరిగింది. సో మరి ఈరోజు ధాత్రి చనిపోవడం జరిగిందండి. ఇది ఫిమేల్ అండి. ఇది ఎక్కడ సార్ అంటే నమీబియా నుంచి అండి. అంటే నమీబియా నుంచి 1, 2, 3 చనిపోవడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన బేబీస్ కూడా చనిపోవడం జరిగిందండి, ఒక 3. సో అందువల్ల అలా గుర్తుంచుకోండి. సో వెరీ రీసెంట్గా ధాత్రి అండి. ధాత్రి అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నమీబియా నుంచి తెచ్చిన చీతాలు చనిపోయినాయి కదా, వాటి పేర్లు ఏంటి అని అడగచ్చు. లేదా సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు చనిపోయినాయి కదా, వాటి పేర్లు ఏంటి అని చెప్పేసి కూడా అడగచ్చు. సో వీటితో పాటుగా మనం కమిటీ వేసాము అని చెప్పేసి అన్నాం. ఆ కమిటీ ఏ కమిటీ సార్ అంటే రాజేష్ గోపాలన్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో మనకి రాజేష్ గోపాలన్
గోపాలన్ కమిటీ అని చెప్పేసి ఈ కమిటీని వేయడం జరిగింది. సో దీని యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయండి, ఆ చీతాల మరణాలకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వెరీ రీసెంట్గా కూడా ఒక 2 days 3 days క్రితం కూడా వాటి మెడలో వేసినటువంటివి ఏవైతే ఉంటాయో సో ఇక ట్రాకింగ్ కోసం అండి. సో వాటి వల్ల ఆ మెడకి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ బెల్టులు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయినాయని చెప్పేసి కూడా ఈ యొక్క వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అందువల్ల ఆ పాయింట్ కూడా గుర్తు చేసుకొని మనం ఈ కమిటీని గుర్తుంచుకోండి, రాజేష్ గోపాలన్ కమిటీ. అదేవిధంగా ఈ యొక్క చీతాస్ని మనము మొత్తము ఏదైతే నమీబియా నుంచి అయితే మాత్రం 8 చీతాస్ని, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేసరికి మొత్తం 12 చీతాస్ని, మొత్తం 20 చీతాస్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇప్పుడు మరణంతో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే చీతాసు 15 చీతాస్ ఉన్నాయండి. లాస్ట్ వీడియోలో అంటే మనము జూలై 15వ తారీఖున వీడియో చెప్పాము, దాంట్లో మొత్తం 16 చీతాలు ఉన్నాయండి ప్రజెంట్ బ్రతికుండి అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక చీతా చనిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం 15 చీతాస్ మాత్రమే ఉన్నాయి మన భారతదేశంలో. సో అదేవిధంగా మనము ఈ చీతాస్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూసినట్లయితే అంటే శాస్త్రీయ నామాన్ని మనం చూసినట్లయితే అసినోనిక్స్ జుబాటస్ అని చెప్పేసి అంటామండి. అసినోనిక్స్ జుబాటస్ అని చెప్పేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్గా ఉంది. సో అదేవిధంగా మనము ఈ చీతాస్ గురించి ఈ కమిటీని కూడా మనం చాలా హైలైట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చీతాస్. అదేవిధంగా మనము నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో ఏదైతే మనకి టైగర్ సెన్సస్ 2022 అని చెప్పేసి ఒకదాన్ని రిలీజ్ చేశారండి. అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో. సో అది కొంత సవరించడం జరిగిందండి. అంటే మామూలుగా మనకి ఏప్రిల్ 9 అండి. సో మనకి ఏప్రిల్ 9, 2023న మనము టైగర్ సెన్సస్ అని చెప్పేసి ఒకదాన్ని నరేంద్ర మోదీ గారు మైసూరులో రిలీజ్ చేశారండి, కర్ణాటక మైసూరులో. అప్పుడు అకార్డింగ్ టు ద 2022 రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో మొత్తము టైగర్స్ అండి, పులులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3167 ఉన్నాయండి. 167 ఉన్నాయి. కానీ జూలై 29 అండి. సో జూలై 29న మనము టైగర్ డే, ఓల్డ్ టైగర్ డేని సెలబ్రేట్ చేసామండి 29వ తారీఖు. అంటే టైగర్ డే అని చెప్పేసి అన్నాం. ఆ టైంకి జూలై 29 నాటికి ఈ యొక్క టైగర్ సెన్సస్ అనేది పెరిగిందండి. ఆ పెరిగిందని చెప్పేసి ఎవరు చెప్పారు సార్ అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెరిగింది సార్ అని చెప్పేసి అన్నారు. మొత్తం ఎంతగా పెరిగింది సార్ అంటే 3925 టైగర్స్ ఉన్నాయండి మ్యాక్సిమం అని చెప్పేసి అన్నారు. సో మినిమం అయితే మాత్రం 3167, మ్యాక్సిమం అయితే మాత్రం 3925. యావరేజ్గా ఎన్ని ఉన్నాయి సార్ అని అడిగితే మిమ్మల్ని ఎగ్జామ్లో సో 3682 టైగర్స్ ఉన్నాయండి. ఇది టైగర్కి సంబంధించిందండి. అంటే రీసెంట్గా అప్డేట్ జరిగింది కాబట్టి చెప్పాను. సో ఇవి వచ్చేసరికి చీతాస్కి సంబంధించింది. సో అందువల్ల ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చీతాస్ గురించి కానివ్వండి, లేకపోతే టైగర్ సెన్సస్ గురించి కానివ్వండి, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదువుకోండి. సో మనము ఆ యొక్క అంటే కొన్ని ఫీల్డ్ ఉంటాయండి. సో ఖచ్చితంగా ఈ ఫీల్డ్ నుంచి బిట్ వస్తుంది, ఈ ఫీల్డ్ నుంచి బిట్ వస్తుంది అని చెప్పేసి మనం అనలిటికల్గా చదువుకోవాలి. సో వాటిల్లో మొదటి వరుసలో ఉంటాయండి, ఒకటి చీతాస్, ఒకటి ప్రాజెక్ట్ టైగర్ ఒకటి. సో ఎందుకంటే ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి కూడా 50 years అవుతుంది. అదేవిధంగా ఈ చీతాస్ గురించి కూడా మనల్ని ఆ చీతా ఆర్ టైగర్ దీని మీద ఖచ్చితంగా మినిమం ఒకటి, మ్యాక్సిమం 2 బిట్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఈరోజు ధాత్రి వార్తలోకి రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిజిటల్ హెల్త్ ఖాతాలో 2వ స్థానంలో ఏపీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో రీజనల్ అంశాల్లో దీన్ని మనం చదువుకుంటూ ఉంటాము. సో హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి అంటున్నారండి. ఏంటి సార్ ఈ హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి అంటే మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని చెప్పేసి దీన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ స్కీమ్లో భాగంగా సో మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ డిజిటల్ అకౌంట్ అని చెప్పేసి మొత్తం 14 డిజిట్స్ ఉంటాయండి దాంట్లో ఆ హెల్త్ ఐడిలో. అంటే మనకి ఆధార్ కార్డులో మొత్తం 12 డిజిట్స్ ఉంటాయి కదా, అలానే హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి ఇష్యూ చేస్తున్నారండి. అంటే ఈ యొక్క హెల్త్ కార్డ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి సార్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 months క్రితం కూడా మీ హౌసెస్కి వచ్చి వాలంటీర్స్ వచ్చి సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సో ఉంటే వాళ్ళ యొక్క పేర్లు చెప్పమని చెప్పేసి వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, అవి ఉన్నా ఇవి ఉన్నాయా, ఏ డిసీజ్ ఉన్నాయి, ఏ వ్యాధులు ఉన్నాయని చెప్పేసి రాసుకొని వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ తీసుకెళ్తే మీకు ఒక హెల్త్ కార్డు ఇస్తారు అని చెప్పేసి వాలంటీర్లు చెప్పారండి. అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన డేటా అంతా డిజిటలీకరణ చేయటం, అంటే మనకి పేపర్ వర్క్ కాకుండా డిజిటలైజేషన్ చేయటం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అంటే హెల్త్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు సో మనం స్టార్టింగ్లోనే మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా ఇవన్నీ అడుగుతారు కదండి. మనకి ఏమైనా ప్రీవియస్ ఏమైనా డిసీజెస్ వ్యాధులు ఏమైనా ఉంటే
సో అక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా జబ్బు పడ్డారనుకోండి ఆ వ్యక్తి, సో అతని హెల్త్ కార్డు కొట్టగానే సో అతనికి ఏ వ్యాధి ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఏమైనా వ్యాధులు ఉన్నాయా అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్లకు ఈజీగా అర్థమవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అవుతుందండి. అందువల్ల ఈ హెల్త్ కార్డ్స్ని తీసుకురావడం జరిగింది. అలా హెల్త్ కార్డు ఇష్యూ చేయటంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అంటున్నారు. మరి మొదటి స్థానంలో ఏముంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ ఉంది, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ అంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది. ఇది కరెంట్ ఈవెంట్లోకి రావడం జరిగింది. మరి దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. ఖచ్చితంగా మనకి బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇల్లు కట్టాలంటే బేస్ ఎలా అవసరమో మనం కరెంట్ అఫైర్స్ కావాలంటే దాని బ్యాక్గ్రౌండ్, దాని బేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు నీకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ అంటే ఏంటో తెలియాలి, దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో తెలియాలి, అసలు ఆ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారో తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే నీకు ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉందని చదువుకోవాలి. అంతే తప్ప బేస్ లేకుండా ఇల్లు కడతానంటే అది కుప్ప కూలిపోయే ప్రమాదం ఉందండి ఎప్పటికైనా. సో అందువల్ల మనం అందించే కరెంట్ అఫైర్స్ కూడా మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మిమ్మల్ని ఎగ్జామ్లో దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్లో ఉంటే సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూర్చున్నప్పుడు ఫ్రీగా ప్రతిదీ నేను చదివిందే వచ్చింది అన్న ఉద్దేశంతో మనకి ఫ్రీగా మీరు ఎగ్జామ్ రాసే విధంగా ఉండాలండి. సో అలాంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్కి ఏమవసరమో అవి మీకు అందించడం జరుగుతుంది. అంతే తప్ప మీకు హెడ్లైన్స్ చదువుకుంటూ వెళ్ళడం కాదండి ఇక్కడ. సో అందువల్ల చాలా జాగ్రత్తగా వినండి. దీనికి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము. సో ఇది రాష్ట్రంలో మొత్తము 4.10 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటివరకు ఇష్యూ చేశారండి. అంటే 4 లక్షల మంది ఇప్పటివరకు మన ఏపీలో ఇచ్చారండి. అదేవిధంగా తొలి స్థానంలో ఏముంది సార్, సో మనకి 4.29 కోట్లతో ఉత్తరప్రదేశ్ ఉందండి. 4.29 కోట్లు అంటే 4.29 కోట్ల మందికి ఇప్పటివరకు హెల్త్ కార్డులను యూపీ గవర్నమెంట్ ఇష్యూ చేసింది, అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. సో మరి దేశవ్యాప్తంగా ఎంతమంది సార్ అంటే దేశవ్యాప్తంగా 43 కోట్లు అండి అప్రాక్సిమేట్గా. సో మనకి 43.01 కోట్లు అంటే 43 కోట్ల మంది ఖాతాలు ఉన్నాయండి. అంటే మన భారతదేశంలో మొత్తము 140 కోట్ల జనాభా మందికి గాను దగ్గరగా 43 కోట్ల మందికే ఇప్పటివరకు ఇష్యూ చేశారు. అంటే ఈ కార్డు తీసుకోవడం అనేది వాలంటరీ అండి, ఫోర్సుబుల్ కాదు, మ్యాండేటరీ కాదు, ఆప్షనలే. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అంటే గవర్నమెంట్ బాగా ఫోర్స్ఫుల్ చేయట్లేదండి. సో మీకు వాలంటరీగా ఉంటే అంటే మీకు ఇవ్వాలనుకుంటే మీ డేటాని ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. అందువల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ డేటా అంతా ఎవరి ప్రకారం అండి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకారం ఈ యొక్క డేటాని విడుదల చేయడం జరిగింది. ప్రజెంట్ ఎవరున్నారు మనకి, హెల్త్ మినిస్ట్రీ మన్సుఖ్ మాండవ్య గారు ఉండడం జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్స్. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే సో దీని యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని చెప్పేసి ఇందాక చెప్పాం కదండి. సో దీన్ని జన్ ఆరోగ్య యోజన అని చెప్పేసి పిలిచేవారండి. పిఎం జన ఆరోగ్య యోజన అని చెప్పేసి పిలిచేవారు. సో ఆ తరువాత దీన్ని కాలక్రమంలో మార్చాలండి. దీన్ని 2018 సెప్టెంబర్ సో మనకి 23న ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఆయుష్మాన్ భారత్ అని కూడా పిలుస్తారు, గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ యొక్క స్కీమ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించేస్తారంటే మొట్టమొదటిసారిగా 2018లో జార్ఖండ్లో ప్రారంభించారండి. సో మనకి జార్ఖండ్ రాంచీలో ప్రారంభించడం జరిగింది. సో మనకి జార్ఖండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి. జార్ఖండ్ రాష్ట్రం అనగానే నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా జార్ఖండ్ వార్తల్లోకి వచ్చిందండి. హేమంత్ సోరెన్ గారు ఏ వార్తల్లో అంశంలో నిల్చున్నారు సార్ అంటే అక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొచ్చారండి. సో జార్ఖండ్ ప్రభుత్వం. అందువల్ల నిన్న కరెంట్ అఫైర్స్లో దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఈ స్కీమ్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ని 2018 సెప్టెంబర్ 23న సో జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు. దీన్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. సో మరి దీంట్లో భాగంగానే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగానే ఏబిహెచ్ఏ చాలా ఇంపార్టెంట్, ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏబిహెచ్ఏ అంటే ఏంటి సార్ అంటే సో మనకి ఆయుష్మాన్ భారత్, ఏబి అంటే ఆయుష్మాన్ భారత్, హెచ్ అంటే హెల్త్ అకౌంట్ అని చెప్పేసి అంటామండి, హెల్త్ అకౌంట్ అని చెప్పేసి. సో దీని ద్వారానే మనకి డిజిటల్ హెల్త్ ఇదిగోండి మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనకు డిజిటల్ లాగా ఒక కార్డ్ లాగా ఇస్తూ ఉంటారండి, ఒక కార్డ్ లాగా ఇస్తారు. ఇక్కడ మీ పేరు, సో మీ ఊరు సేమ్ ఆధార్ కార్డ్ లాగే ఉంటుందండి. సో ఆధార్ కార్డ్ లాగే ఉంటుంది. 14 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 14 డిజిట్స్ గుర్తుంచుకోండి. సో 14 కూడా న్యూమరిక్ డిజిట్సే, ఆల్ఫా న్యూమరిక్ కాదు, ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉంటాయి. 14 అని చెప్పేసి గుర్తుంచుకోండి, 14 ఉంటాయి. సో ఆ డేటా కొట్టగానే అసలు మన స్టేటస్ అంతా తెలిసిపోయిందండి డాక్టర్లకి. సో అలా తీసుకురావడం జరిగిందండి. అందువల్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటి హెల్త్ కార్డుని ఇష్యూ చేయటంలో ఆంధ్రప్రదేశ్ అనేది 2వ స్థానంలో ఉంది అంటున్నారు. సో మరి థర్డ్ ప్లేస్ ఏముంది సార్ అంటే 3వ ప్లేసు మధ్యప్రదేశ్ అండి. ఎంత 4.04 కోట్లు అండి. సో అట్లా
మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది, 14వ స్థానంలో తెలంగాణ ఉంది. ఎంతమంది సార్? 98 లక్షల మందికి ఆ యొక్క హెల్త్ కార్డ్స్ని వాళ్ళు ఇష్యూ చేశారండి. కొంచెం తక్కువగా ఉందండి రేషియో. తెలంగాణ 14వ స్థానం. మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా టాప్ 3 కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. వరల్డ్ బ్యాంక్నే IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క స్కీమ్ కండి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కండి. మనకి ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్కి $1 బిలియన్ ఫండింగ్ ఇవ్వడం జరిగిందండి. అంటే మనం అక్కడి నుంచి అప్పు తీసుకురావడం జరిగిందండి వరల్డ్ బ్యాంక్ నుంచి. ఎందుకు సార్ అంటే ఈ 1 బిలియన్ అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి. అయితే ఈ యొక్క 1 బిలియన్లో 500 మిలియన్స్ వచ్చేసరికి ఒక పర్పస్ కింద, మరి ఒక 500 మిలియన్స్ వచ్చేసరికి ఒక పర్పస్ కింద యూజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటి సార్ ఆ పర్పస్ అంటే, ఒక $500 మిలియన్ వచ్చేసరికి ఇదిగోండి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. ఆ యొక్క డిజిటల్ హెల్త్ కార్డ్ని ఇష్యూ చేయాలంటే ఖర్చు అవుద్ది కదా. వాటికి ఉపయోగిస్తారట ఒక $500 మిలియన్. మరి మిగతా $500 ఎందుకు సార్ అంటే, మొత్తం 7 రాష్ట్రాలలో, చాలా బాగా గుర్తుంచుకోండి, మొత్తం 7 రాష్ట్రాలలో ఏవైతే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయో, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయో, వాటిని బలోపేతం చేయడానికి మిగతా 500 మిలియన్స్ వాడతాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పటిదాకా మనం కరెంట్ అఫైర్స్తో పాటుగా అంతకుముందు కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 3 మంత్స్లో 2 మంత్స్లో ఏం జరిగింది సార్ దీని గురించి అంటే, వరల్డ్ బ్యాంక్ నుంచి భారతదేశం అనేది అప్పు తీసుకొచ్చిందండి. ఎంత తెచ్చింది సార్? $1 బిలియన్ తీసుకొచ్చింది. ఎందుకు సార్ అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని స్ట్రెంథెన్ చేయడం కోసం అండి. ఎలా స్ట్రెంథెన్ చేస్తారట? 7 రాష్ట్రాల్లో ప్రైమరీ హెల్త్ సెక్టర్ని స్ట్రెంథెన్ చేస్తారట. మిగతా $500 మిలియన్ వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ డిజిటల్ అకౌంట్స్ ఇష్యూ చేస్తున్నారు కదండి, దాని ఆ ఫండింగ్కి, ఆ కార్డులు ఇష్యూ చేయాలంటే ఖర్చు అవుద్ది కదా, మనకి ఫ్రీగా ఇస్తున్నారండి ఆ కార్డులు. ఖర్చు అవుద్ది కాబట్టి దానికి ఖర్చు చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే సర్వే చేయడానికి వస్తారు, ఆ కార్డుని ప్రాసెసింగ్ ఉంటుంది కదండి, మళ్ళీ ఇంటికి కొరియర్ పంపించాలి, ఇవన్నీ ఖర్చులు అవుతాయి కదా, దానికి మేము ఉపయోగిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగానే హెల్త్ బెనిఫిట్స్ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ అండి, ఎవరైతే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 8 లక్షల కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మనకి ఆ యొక్క స్కీమ్ని ఉపయోగించుకోవచ్చు అండి. అంటే ఏమైనా బైపాస్ సర్జరీ కానివ్వండి, ఏమన్నా పెద్ద పెద్ద డిసీజ్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అయితే ఇన్కమ్ ఎంత ఉండాలి? 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇస్తారు సార్ అంటే 5 lakhs ఇస్తారండి, 5 lakhs ఇస్తారు. దానికే పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పేరు పెట్టారు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అందుకని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి లాస్ట్లో పక్కన చిన్న అక్షరాలతో ఆయుష్మాన్ భారత్, PM ఆయుష్మాన్ భారత్ అని కూడా రాసి ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనం చూద్దాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆప్కాబ్కు 60 ఏళ్ళు అని చెప్పేసి, ఆప్కాబ్ ఒక బ్యాంక్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ వచ్చిందండి. ఇది ఆగస్టు 4తో, అంటే ఇది ఈ మంత్ కదండి, ఆగస్టు 4వ తారీఖుతో 60 సంవత్సరాలు కంప్లీట్ అవుద్దంటండి, 60 ఏళ్ళు అవుద్దంట ఇది ఎస్టాబ్లిష్ చేసి. అందువల్ల న్యూస్లో రావడం జరిగింది. దీనికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వారోత్సవాలకి అటెండ్ అవ్వడం జరుగుతుందండి. అందువల్ల ఇది 60 ఏళ్ళు ఉంది కాబట్టి, అంటే 60 ఏళ్ళ వేడుకలు చేసుకోబోతుంది కాబట్టి, దీనికి సంబంధించినటువంటి రీజనల్ అంశాల్లో పర్టికులర్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని లింక్ చేసుకుని మనం చదువుకోవాలి. ఇది మనం చూసినట్లయితే దేశంలోనే ఉత్తమ సహకార బ్యాంకుగా, అదేనండి కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటారు, ఉత్తమ సహకార బ్యాంక్గా గుర్తింపు పొందింది. 4వ వజ్రోత్సవ వేడుకలు 60 ఏళ్ళండి. అదేవిధంగా DCCB PACAల ద్వారా రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులకు అభ్యున్నతి కోసము ఇది కృషి చేస్తూ ఉంటుంది. జనరల్గా ఇలాంటి బ్యాంకులు అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో అలాంటి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సహకారం అంటేనే కోఆపరేటివ్గా, అంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన రుణాలను మంజూరు చేస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కేంద్రాలయం అయితే మాత్రం విజయవాడలో ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము. దీని ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్కాబ్ అంటే ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. దీన్ని 1963 ఆగస్టు 4వ తారీఖున ప్రారంభించడం జరిగిందండి. ఎందుకు సార్ ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది 60 సంవత్సరాలు అవుతుందండి. దీనిని ఏం జరిగింది సార్ అంటే 1966లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుగా గుర్తించడం జరిగింది. మనకి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్గా గుర్తించింది. అంటే షెడ్యూల్ బ్యాంక్ కమర్షియల్గా గుర్తించడం అంటే ఏంటి సార్? జనరల్గా అండి షెడ్యూల్ బ్యాంక్
బ్యాంకుగా గుర్తించిందనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తూ ఉంటుందండి ఆర్బీఐ ఇలాంటి బ్యాంకులకి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి. మనం ఇటీవల కాలంలో ఏదైతే మనకి సౌత్ కొరియా కంట్రీకి సంబంధించి ఒక బ్యాంకును కూడా ఇటీవల కాలంలో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో యాడ్ చేశారని చెప్పేసి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో మనం డిస్కస్ చేశామండి. అంటే ఫారిన్ సెక్టర్కి సంబంధించి అది సౌత్ కొరియా సియోల్లో ఉంటుందండి, నాంగ్యాంగ్ బ్యాంక్ అని చెప్పేసి ఒకదాన్ని మనం మాట్లాడుకున్నాం. సో అలాంటిదండి ఇది 1966లోనే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ హోదా పొందిందండి ఆర్బీఐ దగ్గర నుంచి. అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ హోదా పొందాలి అంటే ఆ బ్యాంక్ అనేవి వాటి యొక్క బ్రాంచెస్ 10 బ్రాంచెస్ని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి 5 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్లను కలిగి ఉండాలి. అలా ఉంటేనే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ హోదా ఇస్తారు ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారము. ఓకే, సో దీన్ని బట్టి 66లో దీన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్గా గుర్తించారు. అదేవిధంగా ఇక్కడ మనము డిసిసిబి బ్యాంకులు, అదేవిధంగా పిఏసిఎస్ అండి, ఇవన్నీ కూడా ఆప్కాబ్ కిందే పనిచేస్తాయని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక డిసిసిబి అంటే ఏంటి సార్ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాము. సో ఇవి డిస్ట్రిక్ట్ 1, 2 ఉంటాయండి అంతే. నెక్స్ట్ వచ్చేది పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అని చెప్పేసి ఉంటాయండి. ఈ రెండు కూడా ఆప్కాబ్ కిందే పనిచేస్తాయి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది. సో 60 ఏళ్ళు, రేపు ఆగస్టు 4వ తారీఖు 60 ఏళ్ళు రాబోతున్నాయనే పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా 60 ఏళ్ళు అని కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే మీరు ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 ఇయర్స్ కంప్లీట్ అయింది. అదేవిధంగా మనకి సెబీ అని చెప్పేసి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 35 ఇయర్స్ అయినవి. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము, 42 ఇయర్స్. అదేవిధంగా బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి 149 ఇయర్స్. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో కంప్లీట్ చేసుకున్నాయి. ఇదే విధంగా ఆప్కాబ్ అని చెప్పేసి అంటామండి, ఆప్కాబ్. సో ఇది సరికి 60 ఏళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకోండి, 60 ఇయర్స్. So this is all about APCAB, Andhra Pradesh State Cooperative Bank. It is located in Vijayawada, Andhra Pradesh. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో వందే భారత్ ట్రైన్స్ వార్తల్లోకి వచ్చినాయండి. సో మనకి ఇక వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్ళు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయండి. సో అంతకుముందు వందే భారత్ ట్రైన్స్ ఓన్లీ సిట్టింగేనండి, కూర్చోవడమే. ఇప్పుడు స్లీపర్ అనేవి రాబోతూ ఉన్నాయి. సో జనరల్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పారండి. సో మనకి 2022-23 అంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రానున్న 3-4 సంవత్సరాల్లో 400 వందే భారత్ ట్రైన్స్ మేము తీసుకొస్తాము అని చెప్పేసి అప్పట్లో ఆమె చెప్పారులేండి. సో దాంట్లో భాగంగానే సో ఇప్పుడు ఇప్పుడు దాకా అంటే 25 వందే భారత్ ట్రైన్స్ని తయారు చేశారండి. సీటింగ్ 25. అవి మొత్తం ఏంటి సార్ అని చెప్పేసి ఎగ్జామ్లో అవసరం లేదండి. స్టార్టింగ్లో ఒక 4-5 అన్నప్పుడు అడిగారండి అవి ఏంటన్నవి. బట్ ఇప్పుడు ఆ 25 ఏంటని అడగరు. ఫస్ట్ ఎప్పుడు లాస్ట్ ఏంటో గుర్తుంచుకొని సరిపోతుంది. సీటింగ్ అండి. ఇప్పుడు ఈ వార్తలోకి ఎందుకు వచ్చినాయండి, ఇవి స్లీపర్ కోచ్లు అండి. స్లీపర్ ఇవి పడుకుంటాను చూసారండి, అంటే మనకి స్లీపర్ అంటే బెర్తులు ఉంటాయండి, అక్కడ జస్ట్ సీటింగ్ ఉంటుంది ఉన్న వాటికి. సో ఇలాంటివి 200 మేము తయారు చేస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది, అంటే రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో దీని యొక్క కలర్స్ కూడా మార్చాలి అని చెప్పేసి ఉందండి. ఇప్పటిదాకా ప్యూర్ వైట్గా ఉండేది. సో ఆ వైట్ వల్ల కొంచెం డస్ట్ పడుతుందని చెప్పేసి అలా కాకుండా సో ఇప్పుడు మీరు పిక్లో చూస్తున్నారండి. సో ఇలాంటి కలర్స్ కూడా మీకు తీసుకురావాలని ప్రతిపాదన అయితే ఉంది. సో ఆ కలర్స్ అట్లా ఉంచండి. ఇది ఏంటి సార్ అంటే మొదటి దశలో 200 రైళ్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఒక్కొక్క ట్రైన్ తయారు చేయడానికి 120 కోట్లు ఖర్చు అవుతుందంటండి. 120 కోట్లు ఖర్చు అవుతుందంట. మామూలుగా అయితే మాత్రం ఈ సిట్టింగ్ ఉంది చూసారండి, అది మాత్రం 100 కోట్లు ఖర్చు అవుతుందండి. సిట్టింగ్ అయితే 100 కోట్లు అవుద్ది, స్లీపర్కి అయితే 120 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో జనరల్గా అయితే ఇప్పుడు సిట్టింగ్ ఉంది చూసారా, అది ఎక్కడ సార్ తయారు చేస్తున్నారంటే పెరంబదూర్, చెన్నై అండి. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి అక్కడ తయారు చేస్తున్నారు. వాటితో పాటుగా ఏదైతే మనకి మహారాష్ట్రలోని లతూర్ కానివ్వండి, హర్యానాలో సోనిపట్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ కానివ్వండి, ఈ 3 చోట్ల కూడా సో తయారీ కర్మాగారాన్ని అంటే ఏదైతే ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందో వీటిని తయారు చేసేటువంటి యూనిట్ని కూడా అక్కడ పెట్టబోతా ఉన్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా మనం డిస్కస్ చేసామండి. ఈ ప్లేస్లు 3 ప్లేసులు గుర్తుంచుకోండి అని కూడా చెప్పాం. సో మరి వీటితో పాటుగా మనము అసలు ఈ యొక్క వందే భారత్ ట్రైన్ అనేది గంటకి ఎంత స్పీడ్తో వెళ్తుంది సార్ అంటే 160 km/h గుర్తుంచుకోండి. మ్యాక్సిమం స్పీడ్ ఎంత సార్ అంటే 200 km అండి. ప్రజెంట్ అయితే మాత్రం దాని క్యాపబిలిటీ 160. ఎందుకంటే సార్ ట్రాక్స్ అనుకూలించట్లేదండి. సో ఆ ట్రాక్స్ని బేస్ చేసుకునే ట్రైన్ స్పీడ్ అనేది ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం స్పీడ్ ఎంత సార్ వందే భారత్ ట్రైన్ అంటే 200 km అని గుర్తుంచుకోండి పరావా. అది కాకుండా ప్రజెంట్ మ్యాక్సిమం స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత సార్ అంటే 160. కొన్ని రూట్స్ను 130 అలా కూడా ఉంటుంది. సో 180 కూడా కొన్ని వెళ్తాయి ఆ రూట్ని బట్టి. సో మ్యాక్సిమం గుర్తుంచుకోండి 200. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు మ్యాక్సిమం స్పీడ్ ఎంత అని, 200 అండి. అదొకటి గుర్తుంచుకోండి. మరి వీటితో పాటుగా మరి దీనికి సంబంధించి అసలు ఈ వందే భారత్ ట్రైన్ ఫస్ట్ టైం ఎప్పుడంటే 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ టు వారణాసి మొట్టమొదటి వందే ట్రైన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడండి 2019లో ఢిల్లీ టు వారణాసి.
సో మనకి ఫస్ట్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి సార్ అంటే ఇప్పటి వరకు మీరు ఈ వీడియో వింటున్నారు కదండి. సో ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్స్ అండి అంటే ఆగస్టు 3వ తారీఖు వరకు మొత్తం 25 వందే భారత్ ట్రైన్స్ మన భారతదేశంలో నడుస్తున్నాయి. ఆ 25లో ఈ లాస్ట్ దేంటి సార్ అంటే గోరఖ్పూర్ టు లక్నో ఉత్తరప్రదేశ్ అండి. సో ఇది 25వది. ఇంకా కమింగ్ సూన్ ఉన్నాయండి. బట్ మీరు ఈ వీడియో చూసే నాటికి అంటే ఆగస్టు 3 అండి. సో మనకి ఆగస్టు 3, 2023 నాటికి 25 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మరి ఫస్ట్ ఏంటి సార్ అంటే 2019లో ఢిల్లీ టు వారణాసి అండి. సో మనకి ఫిబ్రవరిలో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనేది సర్వీసు బయటికి రావడం జరిగింది. సో మరి వీటితో పాటుగా ఇక్కడ మనము 200 వందే భారత్ ట్రైన్స్ రాబోతున్నాయి కదా స్లీపర్స్. మరి వాటిని ఎవరు సార్ మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఎవరికి సార్ ఆ బిడ్డింగ్ని గవర్నమెంట్ ఇచ్చింది అంటే అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాలి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ప్లస్ TMH గ్రూప్ అని చెప్పేసి రష్యాకి సంబంధించిన గ్రూప్ అండి. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్తో 120 స్లీపర్ క్లాసును తయారు చేస్తారు. ఆ తర్వాత మనకి టిట్లాఘర్ వేగన్ అని చెప్పేసి ఈ కంపెనీ బెల్ వీళ్ళిద్దరు కలిసి 80 తయారు చేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. రేపు ఇటు జిగ్జాగ్ చేస్తాడండి. సో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ప్లస్ TMH గ్రూప్ రష్యా వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి 80 తయారు చేస్తారని ఎగ్జామ్లో అంటారు. నో, అది రాంగ్. వాళ్ళిద్దరూ 120 తయారు చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి టిట్లాఘర్ వేగన్ ఒకటి, బెల్ ఒకటి అండి. వీరిద్దరు కలిసి 80 తయారు చేస్తారు. గుర్తుంచుకోండి. ఇవి గుర్తుంచుకోవాలి. 200 గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు వందే భారత్ ట్రైన్స్ వచ్చేసరికి 25 గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ వచ్చేసరికి సో మనకి ఢిల్లీ టు వారణాసి 2019 ఫిబ్రవరిలో. సో అదేవిధంగా లాస్ట్ది ఇది. అదేవిధంగా ఈ యొక్క వందే భారత్ ట్రైన్ 18 అని చెప్పేసి కూడా అంటారండి. ట్రైన్ 18 అని కూడా అంటారు. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. రైట్. సో రైలు యొక్క వేగాన్ని దేంతో మెజర్మెంట్ చేస్తారు సార్? స్పీడోమీటర్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోరండి. వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్, మహారాష్ట్రకి సంబంధించిన ఆమె. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. పెరిగిన రిలయన్స్ ఫార్చ్యూన్స్ అని చెప్పేసి ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితా అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే ఫార్చ్యూన్ మ్యాగజైన్స్ అని చెప్పేసి ఉంటారండి. వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అని చెప్పేసి అంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 కంపెనీస్ ఏమున్నాయి, మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్ అని చెప్పేసి వీళ్ళు 2023 మార్చి 31తో అండి 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరాన్ని బేస్ చేసుకొని సో ఏ కంపెనీ అనేది సో మంచి ఆదాయాన్ని గడించిందని చెప్పేసి వీళ్ళు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మన భారతదేశం నుంచి అయితే మాత్రం ఫస్ట్ రిలయన్స్ ఉందండి. ఉంది. ఓవరాల్గా అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 16 స్థానాలు కుదించుకోనండి ఈసారి 88వ స్థానంలో నిలిచిందండి. సో మనకి ఎంత సార్ అంటే 88 అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. 88వ స్థానంలో ఉందండి. సో మరి ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అవి ఒకసారి చూద్దామండి. మన భారతదేశంలో అయితే రిలయన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. మన ఇండియాలో చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే 88వ స్థానంలో ఉంది. సో అంతకుముందు ఇది దగ్గరగా 104 ఆ ప్లేస్లో ఉండేదండి. బట్ 2022లో ఆ డేటా అవసరం లేదు కానీ 2023 ఇది గుర్తుంచుకోండి 88వ స్థానంలో ఉంది. మరి ఆ తరువాత 94వ స్థానంలో IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది. ఆ తర్వాత LIC అనేది 107వ స్థానంలో ఉందండి. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ వాల్మార్ట్ అండి, అమెరికా వాడిది. ఆ తర్వాత వచ్చేసి అమెజాన్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో అమెరికా వాడిది. అదేవిధంగా జియోమీ మొబైల్ అని చెప్పేసి ఇది వచ్చేసరికి చైనా వాడిది. ఇవి టాప్ 3 కంపెనీస్గా ఉన్నాయి గుర్తుంచుకోండి. మన భారతదేశం నుంచి అయితే మాత్రం రిలయన్స్ 88వ స్థానం ఉంది అకార్డింగ్ టు ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టెస్లా లీజెస్ స్పేస్ ఇన్ పూణే ఫర్ ఇట్స్ ద ఫస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా. సో మనకి టెస్లా అనేది వార్తల్లో రావడం జరిగిందండి. టెస్లా అనగానే మీకు ఒక వ్యక్తి పేరు గుర్తు రావాలి, ఒక ప్లాట్ఫామ్ కూడా గుర్తు రావాలి. టెస్లా అనగానే మీకు ఎలన్ మాస్క్ N95 మాస్క్ ఎలా ఉంటుందో ఈ యొక్క టెస్లా అధినేత ఎలన్ మస్క్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడండి. వీడు అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో మనకి టెస్లా అధిపతి అంటే ఒక కార్లు తయారు చేసేదండి టెస్లా అండి. అదొక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట టెస్లా. స్పేస్ ఎక్స్ అధినేత కూడా స్పేస్ ఎక్స్ అని చెప్పేసి అది కూడా అధినేత వీడే. ట్విట్టర్ అని చెప్పేసి మన దగ్గర సీఈఓగా ఉన్నాడు వీడు. ఏది మనకి ట్విట్టర్ సీఈఓగా. ఇప్పుడు ఆ ట్విట్టర్ ప్లేస్లో సీఈఓగా లిండా ఎక్కరిన్నో అనే ఒక ఆమె రావడం జరిగింది. సో ఈ 3 గుర్తుంచుకోవాలి. సో ఎలన్ మాస్క్ అనగానే స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా ఎక్స్ అధినేత, అదేవిధంగా ట్విట్టర్ అధినేత. ఈ 3 కూడా వీడే. రీసెంట్గా నరేంద్ర మోదీ
అమెరికా పర్యటన వెళ్ళారండి. ఆ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మోడీ గారితో ఈ యొక్క ఎలన్ మాస్క్ కూడా భేటీ అవ్వడం జరిగింది. సో ఇండియాలో కూడా ఈ యొక్క టెస్లా కారుకు సంబంధించిన ఒక యూనిట్ని పెట్టండి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఆయన మీట్ అయ్యారు. సో ఆయన కూడా ఖచ్చితంగా పెడతాము అండి, సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాము మేము ఇండియాలో పెట్టాలని చెప్పేసి, సో ఖచ్చితంగా పెడతామని చెప్పేసి చర్చలు జరిగినాయండి. సో దాంట్లో భాగంగానే ఇక్కడ వీళ్ళు ఒక ఆఫీస్ పెట్టబోతున్నారండి. ఫస్ట్ టైం ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ పూణే, మహారాష్ట్ర. గుర్తుంచుకోండి, ముంబై అనగానే మనకి ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటామండి. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైయే. సో అక్కడ పూణేలో పెట్టబోతా ఉన్నారు ద ఫస్ట్ ఆఫీస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దగ్గరగా నెలకండి దగ్గరగా అండి 11.65 అంటే దగ్గర రఫ్గా 12 లక్షల అద్దె కడతారంటండి ఆఫీస్కి. ఒక నెలకండి, సంవత్సరానికి కాదండి. అలా ఆఫీస్ తీసుకుంటున్నామని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది. సో ఖచ్చితంగా మన ఇండియాలో పెట్టబోతున్నారండి దీని యొక్క సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది. ఎక్కడ ప్లేస్ గుర్తుంచుకోండి. సో ఇండియాలో ఎక్కడ? పూణే, మహారాష్ట్ర. దట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. ట్విట్టర్ సీఈఓగా రీసెంట్గా ఒక ఆమె వచ్చారు, లిండా ఎక్కరెన్నో. ట్విట్టర్కి సంబంధించి కూడా సో యొక్క ట్విట్టర్ని ఎలన్ మాస్క్ గారు 44 బిలియన్స్కి బై చేయడం జరిగింది. ప్రజెంట్ దాని సింబల్ కూడా ఎక్స్ అని చెప్పేసి పేరు మార్చారండి. అంతకుముందు బ్లూ బర్డ్ అని చెప్పేసి ఉండేది, ఇప్పుడు దానికి ఎక్స్ సో ఒక సింబల్ అనేది తీసుకురావడం జరిగింది. రైట్, మీ అందరికీ తెలిసింది, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మీకు ఫాక్స్కాన్ అండి. ఫాక్స్కాన్ కమిట్స్ టు ఇన్వెస్ట్ 5,000 crores ఇన్ కర్ణాటక. సో మనకి ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ అని చెప్పేసి ఇది తైవాన్ కంట్రీకి సంబంధించిందండి. సో ఇది వచ్చేసరికి ఏదైతే మొబైల్స్కి సంబంధించినటువంటి విడిభాగాలను తయారు చేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అండి కర్ణాటకలో 5,000 crores అంటే 5,000 కోట్లతో కర్ణాటకలో మేము పెడతాము అని చెప్పేసి మనకి ఫాక్స్కాన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఎంత సార్ అంటే 5,000 కోట్లు అండి. సో 5,000 కోట్లు ఆల్రెడీ అండి. సో వీళ్ళు కర్ణాటకలో ఆల్రెడీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి. వీళ్ళకి 14,000 కోట్లతో పెట్టారు. దానికి అదనంగా మళ్ళీ ఇప్పుడు 5,000 కోట్లతో పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్తున్నారు. దేవనహల్లి అనే ప్లేస్లో ఆల్రెడీ సో ఏదైతే మనకి మొబైల్కి సంబంధించి విడిభాగాలు తయారు చేసే ప్లాంట్ని పెట్టారండి. సో మన దేవనహల్లిలో 14 సో మనకి దగ్గరగా 14,000 కోట్లతో పెట్టారండి. సో మనకి దగ్గరగా 14,000 కోట్లతో అండి, 14,000 కోట్లతో పెట్టారండి. సో దీనికి అదనం ఇది 5,000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల సో మనకి 13,000 జాబులు కూడా వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు కర్ణాటక. సో నేను కూడా మనం డిస్కస్ చేసామండి. తమిళనాడుకి సంబంధించి మన నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా 1,600 కోట్లు అండి, 1,600 కోట్ల పెట్టుబడులు పెడతామండి. దీనివల్ల 6,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి, అది కూడా విడి భాగాలను తయారు చేసే మొబైల్కి సంబంధించి విడి భాగాలను తయారు చేసే ఒక ప్లాంట్ కూడా మేము పెడతాము అని చెప్పేసి సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో అందువల్ల ఈ ఫాక్స్కాన్ వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ తమిళనాడులో కూడా ఉన్నారు. అయితే ఎంత అమౌంట్, ఎంత ఎంప్లాయ్మెంట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 5,000 కోట్లు అయితేనేమో 13,000 మందికి జాబ్ దొరుకుతుంది. ఇక్కడ 1,600 కోట్లు అయితేనేమో 6,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది కాకుండా దేవనహల్లిలో ఆల్రెడీ ఇప్పుడో పెట్టారులేండి. దేవనహల్లిలో అది వచ్చేసి 14,000 కోట్లతో దేవనహల్లి అని చెప్పేసి సో ఇక్కడ 14,000 కోట్లతో ఆల్రెడీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి. సో దానికి ఎక్స్టెన్షన్గా దీన్ని తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉంది. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనండి, తైవాన్ కంట్రీకి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ఈ క్రింది ఏ విదేశీ యూనివర్సిటీ హిందీ కోర్సును ప్రారంభించి వార్తల్లో నిలిచింది అన్నారండి. సో విదేశీ యూనివర్సిటీ హిందీ భాషను ప్రారంభించడం అండి. సో మనకి హిడెన్బర్గ్ అండి. సో మనకి హిడెన్బర్గ్ అని చెప్పేసి సో మనకి హిడెన్బర్గ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది జర్మనీ కంట్రీకి సంబంధించిన యూనివర్సిటీ అండి, వాళ్ళు ప్రారంభించడం జరిగింది. రైట్, సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి అభ్యర్థి కూడానండి సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా 1 అవర్ కేటాయించండి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వీడియోని కూడా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ PDF కూడా. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.